హాయ్ అండి. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనంగానే మనం ఖచ్చితంగా తినేది ఉగాది పచ్చడి. అయితే ఈ ఉగాది పచ్చడిని నేను ఈ సంవత్సరం ఎలా చేస్తున్నానో చూద్దాము. నేనైతే ఫస్ట్ అన్నీ కావాల్సినవన్నీ ప్లేట్లో పెట్టేసుకున్నానండి. ఫస్ట్ చింతపండు 2 గ్లాసెస్ తీసుకున్నాను, చింతపండు రసాన్ని. అయితే మరి ఉగాది పచ్చడి తినగానే మనకి చింతపండు టేస్ట్, అంటే చింతపండు పులుపుని కదా మనకి చెప్పేది. ఆ పులుపు టేస్ట్ మనకి ఫస్ట్ తెలిసిందనుకోండి, దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంటే లైఫ్లో ఛాలెంజెస్, అంటే ఈ ఇయర్ మనకి ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి అని అర్థం. నెక్స్ట్ వేప పూత అయితే వేస్తున్నాను. వేప పూతకి అర్థం చేదు, దాని టేస్ట్ వచ్చేసరికి చేదు. మనకి తినగానే చేదు వచ్చిందనుకోండి, సాడ్నెస్ అనమాట, అంటే బాధ, దుఃఖం. అండ్ నెక్స్ట్ బెల్లం, తీపి కోసం బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లానికి అర్థం హ్యాపీనెస్. అండ్ తర్వాత మ్యాంగో, పచ్చి మ్యాంగోని వేస్తున్నాను అనమాట, పచ్చి మామిడికాయ. దీనికి వగరు టేస్ట్ అనమాట. మనకి తెలంగాణ ఈ టేస్ట్ తెలిస్తే దానికి అర్థం సర్ప్రైజెస్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎంతో భయం వేసే కారం. ఈ కారం టేస్ట్ తెలియకూడదని మనం అనుకుంటాం కదా, దీనికి అర్థం ఏంటి? యాంగర్, కోపం, అలా అనమాట. నెక్స్ట్ లాస్ట్ సాల్ట్ వచ్చేసరికి ఫియర్, భయాలు లాంటివి అనమాట. ఇలా 6 రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని బాగా కలిపేసుకొని తినేద్దాం. తిన్నాక ఫస్ట్ ఏ టేస్ట్ తెలిసిందో చెప్పాలి. ఎలా చెప్తారు మరి? మీకే టేస్ట్ తెలిసిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.